అనుకోండి ఎంత హాయిగా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. పైకి వెళ్ళి కూర్చున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడు మన కారకుడు మన పెద్దవాడు కూడా చెప్తుంటారు. సో చక్కగా పైకి వెళ్ళి కొంచెంసేపు మనతో మనం డిస్కస్ చేసుకోవచ్చు. పైకి వెళ్తే అంత కామ్గా ఉంటుంది అనమాట చంద్రుడిని చూస్తూ ఉంటే. సో చంద్రమామ ఏం చెప్తున్నాడు, ఎప్పుడు కామ్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ అదేంటి ఛత్రం, ప్రొటెక్ట్ అదర్స్. ఛత్రం అంటే ఇక్కడ గొడుగు అనమాట. గొడుగు ఏం చేస్తుంది, మనకి ఎండ నుంచి వాన నుంచి రక్షణ ఇస్తుంది కదా. అలాగే మీరు కూడా ఇతరులకు ఏదైనా అవసరమైతే రక్షణ ఇవ్వండి. మనం పెద్దవాళ్ళం కావచ్చు, చిన్నవాళ్ళమై ఉండొచ్చు. సో చిన్నపిల్లలు ఏం చేయాలి, ఏదైనా ఎవరికైనా అవసరమైన అనుకోండి హెల్ప్ చేస్తాం, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించే ప్రయత్నం చేస్తాం. మన పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇలా అనమాట మన ఏజ్కి తగ్గట్టు మనం ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకు సహాయం చేయగలుగుతాం. నెక్స్ట్ జింక ఏం చెప్తుందట అది, బీ జెంటిల్ అండ్ అలర్ట్. జింక చూడండి, చూడగానే ఎంత చక్కగా డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న ఆపద వచ్చింది అనుకోండి వెంటనే రియాక్ట్ అయ్యి చెంగు దూకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాగే మనం జెంటిల్గానే ఉండాలి, అలర్ట్గా కూడా ఉండాలి అని చెప్పేసి మనకి జింక చెప్తుంది అనమాట. నెక్స్ట్ జషం అంటే చేప అనమాట. జషం అంటే ఏంటి, చేప. సో అదేం చెప్తుందట, రిస్క్ టేకింగ్. చూడండి, మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని మనకి తెలియతే ఎవరు చెప్తారు, ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ల్యాప్టాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటాము కదా. సో కానీ చేప చూడండి, అది నీళ్ళలోనే ఉంటుంది. దానికి ఆ సముద్రంలో ఎటు నుంచి ఎట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు నుంచి పోతే ఎటు నుంచి బయటకు వస్తారో కూడా తెలియదు. కానీ అటువంటి ప్రదేశంలో కూడా చేపలు ఏం చేస్తూ ఉంటాయి, రిస్క్ చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఏమవుతుందో తెలియదు, ఎవరు వచ్చి వలవేస్తారో తెలియదు, ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారో తెలియదు. అటువంటి నీళ్ళల్లో కూడా అది రిస్క్ చేస్తూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. సో లైఫ్లో ఏదైనా చేయాలి అంటే రిస్క్ చేయాలి అని చెప్పేసి మనకి చేప చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్యా. జ్ఞాకి ఇన్యాకి రెండింటికి కూడా ఒకటే వస్తుంది చూడండి. జ్ఞా మీన్స్ జ్ఞానం కింద పెడుతూ ఉంటాం అన్నమాట. ఇది జ్ఞానం మీన్స్ నాలెడ్జ్. డైలీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లెర్న్ డైలీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మనం కూడా ఏదైనా చేయాలి అని చెప్పేసి, ఇది నాకు అవసరమా, రేపు చేద్దాంలే, ఇల్లు చేద్దాంలే అని కాకుండా ఈ రోజు పని ఆ రోజు చేస్తే మనకి ఇంకొత్తగా పని చేయాలనే ఉత్సాహం కూడా వస్తుంటుంది. సో ఈరోజు అక్షరాలు ఇవి, వాటితో ఉన్నటువంటి పదాలు, వాల్యూస్. ఓకే, కలము కీప్ లెర్నింగ్, ఖడ్గం బీ బ్రేవ్, గడియారం వాల్యూ టైం, ఘటం స్టే యూస్ఫుల్, జ్ఞానం గెయిన్ నాలెడ్జ్, చందమామ బీ కామ్, ఛత్రం ప్రొటెక్ట్ అదర్స్, జింక బీ జెంటల్ అండ్ అలర్ట్, ఝషం రిస్క్ టేకింగ్, జ్ఞానం లెర్న్ డైలీ. ఈ వాల్యూస్ మనకి మన అక్షరాలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట. ప్రతిరోజు అక్షరం చదివేటప్పుడు, అక్షరం చూసేటప్పుడు సో ఏం నేర్చుకున్నాం, ఏం వాల్యూ తెలుసుకున్నాం, దానిలోనే మనం రికగ్నైజ్ చేసుకోగలిగితే లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యే ప్రయత్నం చేయగలుగుతాం.